గౌరవ విజయానంద గారు ప్రక్కనే పొద్దుటూరు వాసి. ఆయన ఈ స్థాయికి ఎదిగినాడంటే ఆయన స్వయం కృషి. హరికిరణ్ గారు ఆ స్థాయికి ఎదిగినాడంటే ఆయన స్వయం కృషి. ఆమె జేసీ గారు ఎక్కడి నుంచో రాజస్థాన్ ఆమె వాళ్ళ స్థాయికి ఎదిగినారంటే కృషి. కలెక్టర్ గారు మన జిల్లా కలెక్టర్ గారు ఆ స్థాయికి ఎదిగినారంటే కృషి. ఇక్కడ ఉండే జిల్లా అధికారులు పెరిగినారంటే వాళ్ళ స్వయం కృషి. కాబట్టి చదువుకునే దానికోసం బ్రహ్మాండమైన హై స్కూల్ ఉంది. ఇప్పుడే ఆయన జ్ఞాన పార్వతి అని వాళ్ళ అమ్మ పేరుతో హై స్కూల్ కట్టినాడు, డబ్బులు ఇస్తున్నాడు, ఉద్యోగ కల్పన చేస్తున్నాడు. ఏదైనా వస్తే నేను చూసిన మధ్యాహ్నం అయితే బ్రహ్మాండంగా భోజనం, డబల్ భోజనం, రాత్రి కూడా మళ్ళీ భోజనం. ఇప్పుడే చెప్పినాడు ఆటోవాడు తోలేవాడు బండి ఆన్ చేస్తాను. ఇది కాదు కావాల్సింది, ప్రగతి కావాలి, పరిగెత్తాలి. ఈ తాలూకా కొత్త రూపం. గతంలో మేము కూడా ఫ్యాక్షన్ ఎదుర్కొని చాలా సమస్యలు చూసినాం. ఫ్యాక్షన్ వద్దు ఫ్యాషన్ అని పెట్టినా. కాబట్టి దానికి తగ్గట్టుగా ఈ ఊర్లో అయితే పక్కనే నేషనల్ హైవే కూడా వచ్చింది. త్రాగునీళ్ళు ఇప్పుడే శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు, తోటలు నీళ్ళు ఎట్లా అంటే మా ఊర్లో 5-6 అడుగుల్లో నీళ్లు పడతాయి. బ్రహ్మాండంగా కరివేపాకు ఎక్కడికో ఫారిన్ కూడా పంపుతున్నాం.